హలో అండి, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎలా ఇస్తారు, పెయిన్ఫుల్ గా ఉంటాయా, ఎన్ని రోజులు తీసుకోవాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అది ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఎందుకు ఇస్తాం? యూజువలీ ఐవీఎఫ్ చేస్తున్న సమయంలో ఆ నెల మీ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని ఎగ్స్ పెంచడానికి మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. న్యాచురల్ గా అందరికి ఒకే ఎగ్ రిలీజ్ అవుతుంది పర్ మంత్. సో ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రిట్రీవ్ అట్లీస్ట్ 10 to 15 eggs or how many ever follicles are there in that month. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి అట్లీస్ట్ 10 to 12 days ఇస్తాం. ఓవరీలో ఎగ్స్ అన్ని ఆ సైజ్ అట్లీస్ట్ 18 to 20 mm సైజ్ పెరగడానికి మనం అట్లీస్ట్ 10 to 12 days ఇంజెక్షన్స్ ఇవ్వాలి. కానీ ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ గా ఉంటాయా, చాలా మందికి డౌట్ ఉంటుంది. సో టుడే ఐమ్ గోయింగ్ టు షో యూ ద ఇంజెక్షన్ నీడిల్. సో దిస్ ఇస్ ద ఇంజెక్షన్ విచ్ వి గివ్ విత్ అ వెరీ స్మాల్ నీడిల్. సో దీన్ని సబ్క్యూట్ ఇంజెక్షన్స్ అంటారు. అంటే చిన్న వెరీ థిన్ స్మాల్ నీడిల్ తో మన స్టమక్ మీద కానీ థై మీద కానీ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ పెయిన్లెస్, దే ఆర్ నాట్ పెయిన్ఫుల్ అట్ ఆల్. అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 12 days మన ఎగ్ సైజ్ పెరిగిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్, అంటే మన పెరిగిన ఎగ్ మెచ్యూర్ అవడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత 34 to 36 hours later we will retrieve these eggs outside. So this is how we do the injections. If you want to know more information about మన eggs ఎలా బయటకి retrieve చేస్తామో చూడాలనుకుంటే మా నెక్స్ట్ వీడియోని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.